హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి టాక్ అండ్ ఫార్మ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు కొత్త డైరీ ఫామ్ పెడదాం అనుకుంటారా? ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు మళ్ళీ వేరే డైరీ ఫామ్ పోయి తెలుసుకునే అంత అవసరం ఏం లేదు. ఈ ఒక్క వీడియో చూసి ఒక్క వీడియోలోనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను నేను. మళ్ళీ మీరు వేరే వాళ్ళ దగ్గర పోని అవసరం అయితే అసలు ఉండదు. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకున్న ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డైరీ ఫామ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయో మీకు చూపిస్తా. చూడండి, ఫస్ట్ మార్నింగ్ లేచుడుతోటే డైరీ ఫామ్ లోకి ఎంటర్ కావాలి. డైరీ ఫామ్ లోకి ఎంటర్ అయ్యి మీరు బర్రెలను అన్ని లేపుకోవాలి. లేపుకున్నాక వాటి కాడున్న పెండ మొత్తం తీసేసుకోవాలి. 10 బర్రెల 20 బర్రెల వాటి పెండ మొత్తం తీసేసుకోవాలి. వాటి మొత్తం పెండ తీసేసుకొని ఆ పైప్ తోటి కొట్టుకోవాలి. మొత్తం కింద మొత్తం క్లీన్ అయ్యేటట్టు కొట్టుకొని బర్రెలను కూడా మొత్తం కడగాలి. కడుక్కొని ఫస్ట్ మీకు గాడి ఉంటుంది చూడు, ఆ గాడిలా ఎండుగడ్డి మొత్తం వేసుకుంటూ పోవాలి. ఎండుగడ్డి మొత్తం ఫిల్ చేయాలి. ఎండుగడ్డి ఫిల్ చేసి ఆ ఎండుగడ్డి మీద దాన వేసుకోవాలి. దాన అంటే పత్తి చెక్క, కంది పొట్టు, తౌడు ఇవన్నీ మిక్సీ చేసి నైటే మిక్సీ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ వాటికి వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నీకాడున్న బర్రె 5 లీటర్ల పాలిస్తాను అనుకో, దానికి దాని ఎంత వేయాలి? 3 కిలోలు వేయాలి. అన్ని మిక్సీ చేసినాయి 3 కిలోలు వేయాలి ఒక్కొక్క దానికి. అట్లా అన్నిటికి ఇచ్చుకుంటూ పోవాలి. నీకాడ 10 ఉన్నాయా 20 ఉన్నాయా అన్నిటికి ఇచ్చుకుంటూ పోవాలి. అన్నిటికి ఇచ్చుకుంటూ పోయిన తర్వాత అవి తింటా ఉంటాయి. అది తింటా అంటే మీరు పాలు విండుకోవాలి. తొందర పాలు విండేసుకోవాలి. మీరు డైరీ ఫామ్ పెడదాం అనుకుంటే మీరు సొంతంగా చేద్దామంటేనే ఇలాగ రాలి. నువ్వు ఒక్కని ఒక 10 బర్రెలు మెయింటైన్ చేయాల్సిన సత్తా నీ లోపల ఉండాలి. అప్పుడే నువ్వు డైరీ ఫామ్ లకు ఎంటర్. ఇక బేరాలని పెట్టుకుంటా, వర్కర్ని పెట్టుకుంటా అట్లా అంటే కాని ముచ్చట. నువ్వు ఒక్కని సొంతంగా చేసుకునే దమ్ము నీకు ఉంటేనే డైరీ ఫామ్ లకు రా. పాలు విండేసుకోవాలి. మొత్తం పాలు విండేసుకొని పాలు విండుకున్న దాని తర్వాత వాటిని పండుకొనియద్దు. వాటిని ఎందుకు వండుకొనియద్దు అంటే ఇక్కడనే పొదుపు పత్తది అంటారు చూడు, అవి వండుకునే అనుకో వాటి ఎయిర్స్ అనేది ఓపెన్ అయ్యే ఉంటాయి. నువ్వు పాలు విండినాక ఓపెన్ అయ్యే ఉంటది. అది వండుకుంటే దాని లోపల ఉన్న అంత కింద నీళ్లు అవన్నీ రొచ్చి ఉంటది కదా, అదంతా అలా పోతుంది. పోయి పొదుపు వాప అనేది వస్తుంది. అందుకే మీరు పాలు విండుకున్న దాని తర్వాత వాటిని వండుకొని ఇవ్వద్దు. ఒక 10 నిమిషాలు వాటిని పండుకొనియద్దు. అదే మీరు ఇంటింటికి పోయి పోస్తారు అనుకో, మీరు పిండిన 4 గంటలలోనే తొందర ప్యాక్ చేసుకొని 4 గంటలలో కస్టమర్ డోర్ డెలివరీ అనేది మీరు చేసేయాలి. లేకపోతే పాలు పలుగుతాయి. మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అదే మీరు ఇప్పుడు కేంద్రాలలో పోతారు అనుకో, కేంద్రాలలో పోసినా కూడా 3 అవర్స్ లోపు తొందర తీసుకొని వెళ్ళిపోవాలి. కేంద్రాలలో పోయాలి. నన్ను అడుగుతానైతే ఇంటింటికి పోసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మనం డైరీ ఫామ్ లో మార్నింగ్ లేచిన కాంచెలు గింతగానం కష్టపడతాం. అదేందో ఇండ్లలో పోతే లీటర్కి 100 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు ఆ 100 రూపాయలు అనేది మీకు వచ్చినట్టే. అదే ఇప్పుడు కేంద్రం కోసిళ్ళు అనుకో 70 రూపీస్ మీకు ఏం మిలుగుతాయి? మీకు ఏం మిలిగాయి. అందుకే మీరు నా సజెషన్ వచ్చేసి, మీకు ఇంతగానం కష్టపడతారు కదా, కొంచెం కష్టమేమో ఇండ్లలో పోయి కూడా పోసుకోండి. లీటర్కి 100 రూపాయలు వస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఇంతగానం చెప్పినాక కూడా మీకు డైరీ ఫామ్ పెట్టబుద్ధి అయింది అనుకో, పెట్టండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి.